ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్న జీఎస్టీపై ప్రైవేట్ ట్రేడర్స్ అసోసియేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవన్నీ కామన్ మ్యాన్ కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి. అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ 28% నుంచి 18% తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది. మీ అందరికి తెలిసింది, ఈ రాష్ట్రం హైదరాబాద్ నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం, సిటీ స్టేట్ గా. అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి RRR కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని, వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీన్ని డిస్ప్లే కూడా సీరియస్ గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి 2 వీలర్స్ కానీ, లేకపోతే మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్న డిస్ప్లే చేస్తున్నారు, తగ్గుతుంది. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్ తో పాటు ప్రజల్లో కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మీకు దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుని వస్తా ఉన్నారు. యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా చేసేవాళ్ళ వల్ల జెన్యున్ గా చేసేవాళ్ళకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అట్లాగే రాష్ట్రాలకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇబ్బంది పడతా ఉంది. సో మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, మీ జెన్యునిటీని ఇబ్బంది కలిగేటట్టుగా చేసేటువంటి వాళ్ళ సమాచారాలను కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటే మీరు ఎంత న్యాయబద్ధంగా ఉన్నారో మీకు అంత విలువ కూడా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంది. వీఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది. సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించినటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నిటినీ
చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం మాది. సో మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. మీ అసోసియేషన్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పాలన్నది, మా కేబినెట్ కూడా మీ అందరికి చెప్పాలన్నది, మంత్రిమండలి మొత్తం కూడా మీకు చెప్పాలన్నది, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రజల చేరటం కోసం ఎంత మనం దీక్షతో పోతా ఉన్నామో మన వ్యాపార రంగానికి సంబంధించిన మిత్రులు కూడా అందులో భాగస్వాములు అయ్యి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటట్టుగా ముందుకు తీసుకొని పోదాం. వాళ్ళందరికీ మా తరఫున విజ్ఞప్తి చేయమని కూడా వారు కోరటం జరిగింది. వారందరి తరఫున కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చేర్చడం కోసం మనం అందరం కట్టుబడి దీక్షతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినందుకు మీ సమయం వెచ్చిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. Thank you very much for your valuable message, sir.